పేరు మిరియాము. దేవుడు ఎంచుకోబడిన మొట్టమొదటి ప్రవక్తని. మోషే అహరోను అరణ్యములో చెక్కబడిన ప్రవక్తని. ఇశ్రాయేలునందు నిలబడిన ప్రవక్తని. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నేనెవరో తెలుసా? దెబోరా. నేను స్త్రీని, బలహీనమైన దాన్ని కాదు. దేవుని ప్రవక్తగా దేవుని మాటలను ప్రజలకు ధైర్యంగా చెప్పాను. న్యాయాధిపతిగా ప్రజల వివాదాలను పరిష్కరించాను. యుద్ధ సైనికురాలిగా 10,000 మంది పురుషులను యుద్ధానికి సిద్ధం చేశాను. చివరికి పురుషులతో పాటు యుద్ధానికి వెళ్ళాను. దేవుని సహాయంతో విజయం సాధించాను. ఎప్పుడూ నా వల్ల ఏదీ కాదని అనుకోవద్దు. విశ్వాసంతో అడుగులువే. ఆయన తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. అందరికీ వందనాలు. నేను బీద విధవరాలిని. ప్రజల దృష్టిలో ఎన్నికలేని బీద విధవరాలిని, ఒంటరి దానిని. ఏది ఏమైనా దేవుని కొరకు ఉపయోగపడాలని అనుకున్నాను. నా దగ్గర 2 కాసులు మాత్రమే ఉన్నాయి. ఆ 2 కాసులని దేవుని కొరకు ఉపయోగపడాలని కానుకగా వేశాను. ప్రభువుకి నా హృదయం నచ్చింది. నేను ఎంత వేస్తున్నానో ఆయన చూడలేదు, కానీ నా హృదయాన్ని ఆయన చూశాడు. మీరు కూడా ప్రభువు కొరకు నేనేమీ చేయలేను, నా వల్ల ఏమీ కాదు అని అనుకోవద్దు. దేవుని మీద ప్రేమతో, న్యాయంగా, మనస్ఫూర్తిగా ఏమి చేయాలనుకుంటున్నారో అదే చేయండి. దేవుడు ఖచ్చితంగా మీ వైపు చూస్తారు, మంచి ఫలితాలు ఇస్తారు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు హన్న. నాకు సంతానం లేదని నా చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను చాలా బాధ పెట్టారు. పిల్లలు లేదనే బాధ ఒకవైపు, ఆ విషయంపై ఎదురయ్యే అవమానాలు మరొక వైపు. భరించలేని బాధతో దేవుని సన్నిధికి ప్రార్థించడానికి వెళ్ళాను. నా బాధ నా చుట్టూ ఉన్న వారెవరికి అర్థం కాలేదు, కానీ నా తండ్రి అయిన దేవునికి అర్థమైంది. నాకు ఒక గర్భఫలాన్ని ఇచ్చారు. ఆ బిడ్డను పాలు విడిచేంత వరకు నా దగ్గర ఉంచుకొని మనస్ఫూర్తిగా దేవుని సేవలో సన్నిధికి అప్పగించాను. ఆయనే సమూయేలు. దేవుని పనిలో బలంగా వాడబడిన వారు. దేవునికే మహిమ కలుగును గాక. మీరు కూడా మీ పిల్లలను దేవునికి మహిమకరంగా పెంచడం మీ బాధ్యత అని గ్రహించగలరు. ధన్యవాదం. అందరికీ వందనాలు. నా పేరు ఋతు. నా కుటుంబంలో భర్తను కోల్పోయి ఎన్నో కష్టాలు, అత్త నయోమి నేను ఒంటరిగా మిగిలిపోయాం. మాకు ఎన్నో కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఆ పరిస్థితుల్లో కూడా అత్త జనమే నా జనం, అత్త దేవుడే నా దేవుడు అనే విశ్వాసంతోనే ముందుకు సాగాను. ఆ విశ్వాసంతోనే దేవుని పనిలో ముందుకు సాగాను. దేవుడు నాకు మంచి జీవితాన్ని ఇచ్చారు. బోయాజుకు భారీగా సంతోషకరమైన జీవితాన్ని ఇచ్చారు. శ్రమలు, కష్టాలు శాశ్వతం కాదు. శ్రమలు ఉన్న దేవుని పనిలో ముందుకు సాగితే, విశ్వాసంతో ముందుకు సాగితే దేవుడు ఖచ్చితంగా సంతోషకరమైన జీవితాన్ని ఇస్తారు. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు యోసేపు. నాకు 11 మంది సహోదరులు ఉన్నారు. వాళ్ళందరికంటే మా నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. అందుకు నా కోసం రంగురంగుల నిలువుటంగి బహుమతిగా ఇచ్చారు. అది మా అన్న వాళ్ళు చూసి నా మీద అసూయపడ్డారు. అసూయ కాస్త పెరుగుతూ పెరుగుతూ కోపంగా మారింది. ఎన్నో బాధలు, నిందలు, అవమానాలు ఒంటరిగా భరించాను. అయినా నేను దేవుణ్ణి విడవలేదు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాను. అందుకు నన్ను దేవుడు రాజు తర్వాత రాజంత గొప్ప స్థాయిలో దేవుడు నన్ను నిలిపాడు. మీరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి. మీకు కూడా ఫలితం దొరుకుతుంది. అందరికీ వందనాలు. నా పేరు ప్రిస్కిల్లా. మేము డేరాలు కుట్టే వృత్తి కలవారు. ఇంకా సువార్త నిమిత్తం ప్రయాసపడుతున్న సేవకులకు సహకారులుగా మా ఇంట చేర్చుకునేవారం. నా భర్త అకుల్లాకి భౌతికంగాను ఆత్మీయంగాను సాటి అయిన సహకారిగా నేను ఉన్నాను. అందుకని మీరు చేస్తున్న పని న్యాయమైనది కాబట్టి ఇష్టంగా చేస్తే ఎప్పటికీ కష్టం అనిపించదు. అందరికీ వందనం. అందరికీ వందనములు. నా పేరు లూదియా. నేను తుయితేరా పట్టణస్తురాలను. నేను ఊదారంగు పొడి అమ్మే గొప్ప
వ్యాపారస్తురాలను. ఫిలిప్పి పట్టణంలో నదీ తీరంలో ఒక రోజున అపొస్తలుడైన పౌలు గారు అక్కడికి వచ్చారు. ఎందుకంటే మాకు వాక్యం చెప్పడానికి. మేము ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుడు మా హృదయాలను తెరిచారు. నా హృదయంతో పాటు నా కుటుంబ సభ్యుల హృదయాన్ని కూడా తెరిచారు. అలాగే దేవుడు మీ కుటుంబ సభ్యుల హృదయాన్ని మీ హృదయాన్ని తెరిచారా? గమనించుకోండి. అందరికీ వందనములు. నేను రిబ్కా. దేవుని కృప వలన ఇస్సాకుకు భార్యను అయ్యాను. ఓర్పు సహనం వలన నా అలంకారం. మీరు కూడా అలంకారం కలిగి ఉండండి. అందరికీ వందనములు. అందరికీ వందనాలు. నా పేరు హావిదు. వయసులో చిన్నవాడిని అయినప్పటికీ శారీరకంగా బలవంతుడైన గొల్యాతును దేవుని సాయంతో ఓడించిన వాడును. రాబోయే తరానికి దేవుని బాహుబలంగా శౌర్యమును గూర్చి ప్రకటించాలని ప్రార్థించిన వాడను. దేవుడు తన ఇష్టానుసారుడైన మనుషుడు మరియు తన ఉద్దేశాలను నెరవేర్చిన వాడను సాక్ష్యం పొందిన వాడను. వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు యాయేలు. కైనీయుడైన హేబేరు భార్యను. గుడారములలో నుండి స్త్రీలతో దీవెలను నొందిన దానను. సర్దారులకు తగిన పాత్రతో మీగడ తెచ్చి ఇచ్చిన దానను. శిశిరా తలను సుత్తితో పగలగొట్టిన దానను. అతని తల నా పాదముల యొద్ద కృంగిపడి ఉండెను. నేనే యాయేలును. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నేను ఎస్తేరు. నేను స్త్రీని అయినప్పటికీ నేను సమస్యలు వచ్చినప్పుడు భయపడలేదు. దేవునిపై నేను నమ్మకము వివేకము కలిగి ఉన్నాను. ధైర్యములో కామాను అప్పుడు హామాను చేసిన కుట్రల గురించి రాజుకు చెప్పాను. మీరు కూడా సమస్యలు వచ్చినప్పుడు భయపడద్దు. దేవునిపై విశ్వాసము కలిగి ఉండండి. థ్యాంక్స్. పేరు ఫీబే. పౌలు గారు నాకు ఒక లెటర్ ఇచ్చారు. రోజంతా సముద్రంలో ప్రయాణం చేసి రోమా వాళ్ళకి ఇచ్చాను. ధన్యవాదం. పిల్లలు ఒక అద్భుతమైన దైవికమైన క్యారెక్టర్స్ ఆ దుస్తుల్లో ఆ కాస్ట్యూమ్స్లో మీ ముందుకు కనిపించి ఆ క్యారెక్టర్ యొక్క ఉద్దేశాన్ని మీ ముందు ఎందుకు చెప్పేలాగా మేము వాళ్ళని సాధన చేయించి మీ ముందుకు నిలబెట్టామంటే ఒక్కొక్క క్యారెక్టర్ని చూస్తున్నప్పుడు ఆ భక్తుల యొక్క జీవిత సౌందర్యం మనకు అర్థమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా పిల్లలే పొరపాట్లు చేస్తారు, సరిగా చెప్పకపోవచ్చు. ఫస్ట్ టైం స్టేజ్ ఇంత పెద్ద స్టేజ్ మీద వాళ్ళ నిలబడి చెప్పడం అంటే అది చాలా పెద్ద విషయం వాళ్ళకి. దయచేసి వాళ్ళందరికీ మీరు ప్రోత్సహించడానికి గట్టిగా చప్పట్లు కొడతారు ప్లీజ్. ఈ పిల్లలకి ఇలా నేర్పించడానికి టీం అంతా కష్టపడ్డారు. సో వాళ్ళందరికీ ఒకసారి అన్నయ్యతో మరి అందరినీ నిలబెట్టి ఫోటో తీయించాలనుకున్నాం. అందరు రండి నాన్న. ఎస్తేరు గారు, సొలొమోన్ రాజు గారు, యోసేపు గారు, మిరియాము, బీద విధవరాలు, గాడ్ బ్లెస్ యూ అమ్మా. పిల్లలందరూ దేవుని యొక్క జ్ఞానాన్ని పలు రీతులుగా
ప్రజలకు అందించడం అనేది చాలా మంచి విషయం. అలా చక్కగా మీరందరూ కూడా ఆయా భక్తుల వస్త్రధారణలో వారిని గూర్చి వివరిస్తూ మీరు నేర్చుకుంటూ ఇతరులకు నేర్పించారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్నపిల్లలందరికీ నా యొక్క హృదయపూర్వక అభినందనలు. గాడ్ బ్లెస్ యూ.